హాయ్ వ్యూవర్స్, మై నేమ్ ఇస్ శ్రీకాంత్ కొండపల్లి. వెల్కమ్ టు ఆస్క్ టాక్స్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ మై లెర్నింగ్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. ఈ మధ్య నేను ఒక స్టూడెంట్ని కలవడం జరిగింది. ఆ స్టూడెంట్ తన యొక్క అనుభవాలు షేర్ చేసుకుంటే అనిపించింది హీఈస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ అకాడమిక్ ప్రెజర్. ర్యాంకుల పరుగు పందెంలో ఉన్నాడు. ఆ మొదటి ర్యాంక్ కోసమే అందరి పరుగు పందెం. దీనికి బాధ్యులు ఎవరు అని ఆలోచిస్తే పేరెంట్స్ బాధ్యులా, టీచర్స్ బాధ్యులా, కార్పొరేట్ స్కూల్స్ బాధ్యులా అని ఆలోచిస్తున్నప్పుడు దీని యొక్క ప్రభావం ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఒక్క 1 మంత్లో జరిగిన ఎన్నో ఇన్సిడెంట్ చూసిన తర్వాత అనిపించింది ఓన్లీ అకాడమిక్ ఎడ్యుకేషన్ ఒక్కటే సొల్యూషన్ కాదు. వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద సెకండ్ సైడ్ ఆఫ్ బ్లెండెడ్ లెర్నింగ్ అనిపించింది. మై లెర్నింగ్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ అన్నప్పుడు అకాడమిక్ సైడే కాకుండా వేరే ఎగ్జాంపుల్స్ వెస్ట్రన్ వరల్డ్ నుంచి తీసుకుంటే ఫేస్బుక్ ఫౌండర్, లేదా డెల్ కంప్యూటర్స్ ఫౌండర్, లేదా ఐఫోన్ క్రియేటర్ స్టీవ్ జాబ్స్ని చూసుకున్నా, లేదా ఇలా డిఫరెంట్ పీపుల్ ఎవరిని చూసినా కూడా అకాడమిక్ సైడ్ సక్సెస్ వల్లనే వాళ్ళు లైఫ్లో సక్సెస్ కాలేదు, గ్రేట్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కాలేదు. అలా అని చెప్పేసి వాళ్ళు డ్రాప్ అవుట్ అయిన తర్వాత, కాలేజ్ నుంచి లేదా యూనివర్సిటీ నుంచి డ్రాప్ అవుట్ అయిన తర్వాత దే నెవర్ స్టాప్డ్ దేర్ లెర్నింగ్. దే ఆల్వేస్ సెల్ఫ్ లెర్నర్స్. సో ఎప్పుడైతే మనం అకాడమిక్ లెర్నింగ్కి ప్యారలల్గా సెల్ఫ్ లెర్నింగ్ యాడ్ చేస్తామో స్ట్రెస్ తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అకాడమిక్ ఎడ్యుకేషన్ యొక్క క్వాలిటీ కూడా బాగా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ద పర్సన్ షుడ్ స్టార్ట్ బిలీవింగ్, ఎవ్రీ స్టూడెంట్ షుడ్ స్టార్ట్ బిలీవింగ్ దట్ మై లెర్నింగ్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. అలా కాకుంటే స్కూల్ని బ్లేమ్ చేసో, టీచర్ని బ్లేమ్ చేసో, ఇంకేదో సిస్టమ్ని బ్లేమ్ చేసో కూడా ఉండొచ్చు. కానీ హూ ఇస్ ద లూజర్ అని ఆలోచించినప్పుడు చాలా సందర్భాల్లో స్టూడెంటే అవుతున్నాడు. కాబట్టి సెల్ఫ్ లెర్నింగ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్ అని అనిపిస్తుంటుంది. వెన్ వీ సే మై లెర్నింగ్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ, ఫస్ట్ థింగ్ వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్, ఫస్ట్ వీ హ్యావ్ టు డిసైడ్ అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్ వాట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్. నాకు ఏం నేర్చుకోవాలని ఉంది అని ప్రతి వ్యక్తి తను ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది. తనకి ఇంట్రెస్టింగ్ ఏరియా ఏంటి అని తెలుసుకోవాల్సి ఉంటుంది. తనకి ఇంట్రెస్టింగ్ ఫీల్డ్ సంబంధించిలో ఏం కోరుకుంటున్నాడు, ఏం అచీవ్ చేయాలనుకుంటున్నాడో ఫస్ట్ స్టెప్గా అతను డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో హీ హ్యాస్ టు డిసైడ్ హిస్ గోల్ ఇన్ విచ్ ఏరియా హీ వాంట్ టు లెర్న్ మోర్. ఈ ఫస్ట్ స్టెప్ తర్వాతే సెకండ్ స్టెప్కి మనం మూగలుగుతాము. సో ఫ్రెండ్స్, నౌ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. మీరు స్కూల్ నుంచి, కాలేజ్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మీ ఎడ్యుకేషన్ అయిపోయింది అనుకుంటున్నారా, లేదా ప్రతిరోజు ఏదో ఒక విషయాన్ని, మీకు ఇష్టమైన విషయాన్నైనా నేర్చుకుంటున్నారా అనేది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎప్పుడైతే ప్రతిరోజు నిత్య విద్యార్థిగా ఉంటారో ఆటోమేటిక్గా లైఫ్లో ఏ రంగంలో అయినా సక్సెస్ అవుతారు. సో ఫస్ట్ మీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసుకున్న తర్వాత అది మీ జాబ్ ఫీల్డ్కి సంబంధించింది అయి ఉండొచ్చు, లేదా జస్ట్ హాబీ కోసం అయి ఉండొచ్చు, లేదా ప్రకృతి రిలేటెడ్ అయి ఉండొచ్చు. ఏదైనా, ఏ ఫీల్డ్లో మీరు ఇంకా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటున్నారో దాన్ని డిసిషన్ తీసుకోండి. ఆ తర్వాత రెండో స్టెప్గా మీరు ఏ లెవెల్కి అచీవ్ కావాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 3 మంత్స్లో ఆ ఫీల్డ్లో ఏమేమి నేర్చుకోవాలనుకుంటున్నారు, ఒక 6 మంత్స్లో ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు, ఒక 1 ఇయర్లో ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు. ఒక మైల్ స్టోన్లా పెంచుకోండి, ఒక గోల్లా సెట్ చేసుకోండి. ఎప్పుడైతే మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో ఒక గోల్ని పెట్టుకుంటారో ఆటోమేటిక్గా మీ మైండ్ చాలా పాజిటివ్గా, సపోర్టివ్గా ఉంటుంది. అప్పుడు సమయం అనేది సమస్య కాదు. ఆటోమేటిక్గా మీ మైండ్ సపోర్ట్ చేస్తున్నప్పుడు ఎక్కడో కొంత సమయాన్ని తీసుకోగలుగుతారు. సో ఫస్ట్ స్టెప్ ఈజ్ వాట్ యూ వాంట్ టు లెర్న్. సెకండ్ స్టెప్ ఈజ్ వాట్ ఈజ్ యువర్ గోల్ ఇన్ దట్ ఏరియా. థర్డ్ స్టెప్, ముఖ్యమైన స్టెప్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టూల్స్, ఎలాంటి అవకాశాలు ఉన్నాయి దాన్ని నేర్చుకోవడానికి. థ్యాంక్స్ టు టెక్నాలజీ, ఈరోజు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత మీరు ఎన్నో అవకాశాలు, ఏ విషయం గురించి నేర్చుకోవాలన్నా ఉంది. యూట్యూబ్ ఈజ్ అవైలబుల్, సోషల్ నెట్వర్క్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఫేస్బుక్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు, లేదా ఏదైనా బ్లాగ్లో మెంబర్ అయి నేర్చుకోవచ్చు. రకరకాల ఎడ్యుకేషనల్ వెబ్సైట్స్ ఉన్నాయి, వాటి ద్వారా నేర్చుకోవచ్చు, లేదా యాప్స్ ద్వారా నేర్చుకోవచ్చు. ఖాన్ అకాడమీ అలాంటివి ఎన్నో ఉన్నాయి. సో ఒక నేర్చుకుందామనుకునే వ్యక్తికి ఈరోజు బోలెడు అవకాశాలు ఉన్నాయి. మీరు అనుకోవచ్చు సెల్ఫ్ లెర్నింగ్ ఏదో కొత్త కాన్సెప్ట్ అని. కాదు. ఈవెన్ మనం హిస్టరీలో చూసినా కూడా అర్జునునికి ద్రోణాచార్యుడు గురువుగా ఉన్నప్పుడు ద్రోణాచార్యుడు అర్జునునికి అద్భుతమైన విలువిద్యలు నేర్పగలిగాడు. అలాంటి టైంలోనే
ఏకలవ్యుడు కూడా ఆ విద్యని నేర్చుకోవాలనుకున్నాడు. కానీ తనకున్న సాంఘిక పరిస్థితుల వల్ల తనకు లేని కొన్ని విషయాలు అతను నేర్చుకోవాలనుకున్నప్పుడు అతనికి ఆ వీలు పడలేదు. ద్రోణాచార్యుని దగ్గర శిష్యునిగా చేరే అవకాశం దొరకలేదు. అయినా సరే తనలో ఉన్న జ్ఞాన తృష్ణ ద్వారా ఆ గురువు గారిని ఒక బొమ్మలా చేసుకొని తన సెల్ఫ్ లెర్నింగ్ మెథడ్ ద్వారా ఎవరైతే వీరుడని అన్నారో ఆ అర్జునికి సరిసమానంగా ప్రత్యక్ష గురువు లేకున్నా కూడా ఇతను అంత స్థాయికి ఎదగగలిగాడు. ఏకలవ్యుడు అంత స్థాయికి ఎదగడానికి అత్యంత ముఖ్యంగా హెల్ప్ చేసింది అతని సెల్ఫ్ లెర్నింగ్ యాటిట్యూడ్. అయ్యో నా గురువు నేర్పలేదే, నేను వెనుకబడిపోయానే, నాకేమీ రాదే, నా జీవితం ఇంతే అని కూర్చోకుండా తనకున్న అవకాశాలతో తనకున్న విధానాలతో ఒక యోధుడుగా తీర్చిదిద్దుకున్నాడు. తనను తనే ఒక శిల్పిగా మలుచుకున్నాడు. సో ఫ్రెండ్స్, సెల్ఫ్ లెర్నింగ్ ఈజ్ ద బెస్ట్ హెల్ప్ యూ విల్ డూ ఫర్ యువర్ సెల్ఫ్. సో ఇందాక మాట్లాడుకుంటున్నట్టు రకరకాల పరికరాలు ఉన్నాయి, టెక్నాలజీ ఉంది. అదే కాకుండా మీరు వెళ్ళి అడిగితే, మీరు ఇనిషియేట్ తీసుకుంటే మీకు సహాయపడడానికి చాలామంది ఉంటారు. మీ ఫీల్డ్లో మీరు ఎవరెవరు ఎక్స్పర్ట్స్ అనుకుంటున్నారో వాళ్ళని వెళ్ళి సహాయం అడగండి, వాళ్ళని వెళ్ళి నేర్పమని అడగండి, వాళ్ళని గురువుగా, వాళ్ళని మెంటర్స్గా ఉండాలని రిక్వెస్ట్ చేయండి. వారి సజెషన్స్తో వాళ్ళు చెప్పినవి మీరు ఎప్పుడైతే పాటిస్తారో ఆటోమేటిక్గా వాళ్ళు ఇంకా మీకు సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఎవరైతే తన లెర్నింగ్కి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడో ఆ వ్యక్తి జీవితంలో చాలా సక్సెస్ అయ్యాడు. వెస్ట్రన్ వరల్డ్లో చూసినా, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో చూసినా జి పుల్లారెడ్డి గురించి తెలియని వాళ్ళు లేరు, ఆ అద్భుతమైన స్వీట్స్ తినని వాళ్ళు లేరు. కానీ తాను కూడా ఫార్మల్ ఎడ్యుకేషన్ అంతగా లేకున్నా ఆ తర్వాత సెల్ఫ్ లెర్నింగ్ ద్వారా అద్భుతంగా ఎన్నో విషయాలు ఎలా గ్రహించాడు, ఒక గ్రేట్ బిజినెస్ మ్యాన్గా ఎలా అయ్యాడు, ఒక గొప్ప వ్యక్తిగా ఎలా ఎదిగాడు అనేది మీరు చూడొచ్చు. చాలామందికి ఫార్మల్ ఎడ్యుకేషన్ ఉండాల్సిన అవసరం లేదు, లేని వాళ్ళు కూడా తర్వాత సక్సెస్ కావడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే వాళ్ళ లెర్నింగ్కి వాళ్ళు బాధ్యత తీసుకున్నారు. ఎప్పుడైతే మన లెర్నింగ్కి మనం బాధ్యత తీసుకుంటామో ఆటోమేటిక్గా ఏ ఫీల్డ్లో అయినా సక్సెస్ అవుతాం. అది ఒక కార్ డ్రైవింగే అయి ఉండొచ్చు, లేదా ఒక లాంగ్వేజ్ స్కిల్లే అయి ఉండొచ్చు. కానీ చాలామంది యాటిట్యూడ్ ఎలా అయిపోయింది ఈ రోజుల్లో, ముఖ్యంగా పిల్లలు అంటే, నేను ఫీ కట్టేశాను నాకు నేర్పాలి, నేను ఈ డబ్బులు ఇచ్చాను కాబట్టి మీ బాధ్యత. ఇది మీ లెర్నింగ్. ఇఫ్ యూ డోంట్ లెర్న్, హూ ఇస్ ద లూజర్? యు ఆర్ ద లూజర్. డబ్బులు కట్టడం ద్వారానే నేర్చుకోవడం వస్తుంది అనుకుంటే మీరు భ్రమలో ఉన్నారు. నేర్చుకోవడం అనేది ఒక కుతూహలానికి సంబంధించింది, ఒక న్యాచురల్ క్యూరియాసిటీకి సంబంధించింది. ఎప్పుడైతే ఆ న్యాచురల్ క్యూరియాసిటీని మీరు డ్రైవ్ కానిస్తారో, ఎప్పుడైతే మీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ వస్తుందో ఆటోమేటిక్గా సెల్ఫ్ లెర్నింగ్ వస్తుంది. సెల్ఫ్ లెర్నింగ్ వస్తే సక్సెస్ మీ వెంటే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ స్టెప్, ఏ ఫీల్డ్లో మీరు నేర్చుకోవాలనుకుంటున్నారో డిసిషన్ తీసుకోండి. సెకండ్, మీరు ఏ గోల్ని అచీవ్ చేయాలనుకుంటున్నారు, ఎలాంటి సాధిద్దాం అనుకుంటున్నారు, ఒక 3 నెలల్లో ఏం సాధిద్దాం అనుకుంటున్నారు, 6 నెలల్లో ఆ ఫీల్డ్లో ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు, 1 ఇయర్లో ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు, డిసిషన్ తీసుకోండి. ఆ తర్వాత రకరకాల విధానాలలో ఏ విధానంలో మీరు మీ లెర్నింగ్ క్వాలిటీని పెంచుకోవాలనుకుంటున్నారు. టెక్నాలజీ ఈజ్, యాజ్ ఐ సెడ్, వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ అవైలబుల్ అండ్ దెర్ ఆర్ వండర్ఫుల్ పీపుల్. ఇఫ్ యూ గో అండ్ ఆస్క్, దే విల్ హెల్ప్ యూ. అడగందే అమ్మైనా పెట్టదంటారు. మీరు వెళ్ళి సహాయం నేర్చుకోవడానికి సహాయం అడగకుంటే ఆ ఎదుటి వ్యక్తికి కూడా మీరు నేర్చుకోవాలనుకుంటున్నారని తెలియకపోవచ్చు. ఈవెన్ క్లాస్లో చూసినా కూడా ఏ విద్యార్థి అయితే టీచర్ని వెళ్ళి ప్రశ్నలు అడుగుతారో, ఇంకా నేర్చుకోవాలని కుతూహలం చూపెడతాడో ఆ విద్యార్థికి ఏ టీచర్ అయినా సహజంగానే ఎక్కువ నేర్పుతారు. కాబట్టి ఇట్ షుడ్ బి అవర్ సెల్ఫ్ ఇంట్రెస్టెడ్. సెల్ఫ్ లెర్నింగ్ నేర్చుకున్న వ్యక్తి లైఫ్లో ఎప్పుడూ సక్సెస్ఫుల్ ఉంటాడు. అవకాశాలు ఉన్నా లేకున్నా, అదేదో మూవీలో అంతా మా తాత చేశాడు అని బ్లేమ్ చేసినట్టు అలా చేయకుండా ఉన్న అవకాశాల నుంచి నేను ఎలా నేర్చుకుంటాను అని ఆలోచించి తనకున్న పరిస్థితుల్లో అవకాశాలు ఏంటని చూసి థర్డ్ స్టెప్లో డిఫరెంట్ టూల్స్ వాడుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫోర్త్ అండ్ ఫైనల్ స్టెప్ ఇన్ సెల్ఫ్ లెర్నింగ్ ఈజ్ ఎవ్రీ డే యూ హ్యావ్ టు టేక్ యాక్షన్. ప్రతిరోజు ఒక్క అడుగైనా ముందుకు వేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీరు ప్రతిరోజు నేర్చుకుంటారో, నిత్య విద్యార్థిగా ఉంటారో, ఆటోమేటిక్గా ఈవెన్ ప్రకృతి కూడా మీకు నేర్పడానికి సిద్ధంగా ఉంటుంది.
దట్స్ ద రీజన్ దే సేస్ వెన్ డిసిపుల్ ఈజ్ రెడీ ద మాస్టర్ విల్ బి దేర్. సో విద్యార్థి సిద్ధంగా ఉంటే గురువు ఎప్పుడు ముందుంటాడు అని అంటారు. మనం నిత్య విద్యార్థిగా ఉండాలని నిర్ణయించుకోవడం చాలా ముఖ్యం. సో ఫ్రెండ్స్, ఈరోజు రాత్రి పడుకునేలోపు మీరు ఏ విషయంలో కొంత నేర్చుకోవాలనుకుంటున్నారు, ఏ విషయంలో ఎదగాలనుకుంటున్నారో డిసిషన్కి రండి. ఆ తర్వాత ఒక నెక్స్ట్ 3 monthsలో ఏ స్థాయి మీరు అచీవ్ చేయాలనుకుంటున్నారు, అదొక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అయి ఉండొచ్చు, అదొక లాంగ్వేజ్ అయి ఉండొచ్చు, అదొక డ్రైవింగ్ రిలేటెడ్ అయి ఉండొచ్చు, అది ఏదైనా అయి ఉండొచ్చు. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్, దానికి ఏ టూల్స్ వాడదాం అనుకుంటున్నారు, ముఖ్యంగా టెక్నాలజీ ఆర్ ఇంటర్నెట్ ఆర్ మీ స్మార్ట్ ఫోన్, చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ వల్ల ప్రపంచం మీ చేతిలోకి వచ్చేసింది. సో ఏ వీడియోస్ చూస్తారు అనేది మీకు చాయిస్ ఉంది. అలాగే ఫోర్త్ అండ్ ఫైనల్ వన్, ప్రతిరోజు ఎంత అడుగులు వేస్తున్నారు, ఎన్ని అడుగులు వేస్తున్నారు, ఎంత ప్రయాణం చేస్తున్నారని చాలా ముఖ్యం. ఈ ప్రయాణం మీ జీవితంలో, మీ రంగంలో అద్భుతమైన విజయాలు అందించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీకాంత్ కొండపల్లి.